హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా పసుపు తోట. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఇంత వేసవిలో కూడా చూసారా మన మొక్కలు అయితే ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి మొక్కల్ని. మొన్నటి వర్షానికి అయితే కుండీలు ఇంకా చెమ్మగానే ఉన్నాయండి. కొన్ని కొన్ని అయితే పాత అయితే మాత్రం నార్మల్ గానే ఉన్నాయి. వాటికి వాటర్ ఇస్తున్నాను. చెమ్మగా ఉన్న వాటికి అయితే వాటర్ ఇవ్వట్లేదండి. అయితే కనకాంబరం మొక్కలు కుళ్ళిపోతున్నాయి అనేసి ఒకరు కామెంట్ పెట్టారు కదండి సిస్టర్. అయితే మరి కుండీలకి హోల్స్ ఉంటాయి కదా, మెయిన్ ఆ హోల్స్ చూసుకోవాలండి. ఇప్పుడు వర్షం పడితే కనుక, అలాగే మనం వేసిన నీళ్ళు కూడా ఎక్కువ వేసినా కూడా ప్రమాదమే. మనం పెట్టుకున్న హోల్స్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. కొన్ని కొన్ని వేసిన వాటర్లా కిందకు వచ్చేస్తుంటే హోల్స్ ఎక్కువ ఉంటే అలా వచ్చేస్తాయి. అటువంటి మొక్కలకి ఏం ప్రమాదం ఏమి ఉండదు. అయితే ఒకటి అలా హోల్స్ పెట్టుకున్నప్పుడు దానికి తగ్గ వాటర్ ఇవ్వాలి. మనం ఎక్కువ ఇచ్చినా అందులోనే ఇమిడిపోయి మరి చెమ్మాయింపు అయితే ఎక్కువ ఉండి అలా కుళ్ళిపోతాయండి. చాలా మొక్కలు అయితే అలా జరుగుతాయి. అందరికీ అది వాస్తవమే. మరి కామెంట్ అడిగిన వారికి నేనైతే సమాధానం అయితే చెప్పానండి. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో పాలకూర అయితే చూసారా, సూపర్ గా ఉంది. నేను హార్వెస్ట్ అయితే చేయలేదు. మొన్నటి హార్వెస్ట్ లో వర్షం వచ్చేసిందని ఇంకా అక్కడితో నేను వీడియో ముగించేసానండి. అయితే ఇది కొత్తది, అదైతే పాతది అనమాట. అదైతే హార్వెస్ట్ చేసుకుందాము. అలాగే ఇంకా వంకాయలు అయితే చెప్పవసరం కదా, ఇంకా నార్మల్ గానే వంకాయలు అయితే ఉంటాయి కదండి మనకి. ఆ వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుని అయితే ఈరోజు మొక్కలకి నేను ఏం లిక్విడ్ ఇస్తున్నాను అనేది మీకు చూపిస్తానండి. మందారాలు చూసారా, మొగ్గలు అయితే ఇప్పుడు నిలబడుతున్నాయి చక్కగా. ఇదిగోండి ఇల్లు కూడా నిలబడుతున్నాయి. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే కంపల్సరీ రిజల్ట్ అయితే తెలుస్తుందండి దీనికి. ఓకేనండి, మరి నేను ఏం లిక్విడ్ ఇస్తాను చూపించేస్తాను మీకు. ఓకేనా? ఓకేనండి, చూసారా వేస్ట్ వాటితో మనం మొక్కలకి చక్కగా లిక్విడ్లు కానీ కంపోస్టులు కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదండి. ఇది అందరికీ తెలిసిందే. అయితే చూసారా 3 అరటిపళ్ళు చాలా మాగిపోయినాయి. అలాగే గుడ్డు కింద పడి పగిలిందండి. ఇది కూడా ఈ గుడ్డు కూడా నేను మిక్సీలో వేసేసి చక్కగా ఒక లిక్విడ్ లాగా తయారు చేసి మన మొక్కలకి అయితే ఇచ్చేద్దామండి. అయితే ఇది పెంకుతోటి వేసేసుకోవచ్చు. ఈ పెంకు వల్ల కూడా మన మొక్కలకి కాల్షియం అందుతుంది కదా. అలాగే ఇదైతే చెప్పవసరం లేదు. ఇంకా పువ్వులు కాయగూరలు కూడా చక్కగా మనకి పెద్ద సైజులో కానీ మంచిగా ఎప్పుడు పోస్తూనే ఉంటాయి కదండి. మరి మనకి ఇంత కాయగూరలు ఎన్ని హార్వెస్ట్లు తీసుకుంటున్నామంటే మనము ఇస్తున్న లిక్విడ్లు అనమాట. ఇప్పుడు మనం దీనికి ఏమి డబ్బులు ఖర్చు పెట్టలేదు కదండి. ఈ వేస్ట్గా ఉన్న వాటితోటే చక్కగా లిక్విడ్లు అయితే తయారు చేసుకుని మొక్కలకి ఇస్తాం. మీకు చూపించి హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి. ఇదైతే కిందకి వెళ్ళి మిక్సీ పట్టుకొచ్చేస్తాను. ఓకే అండి, మిక్సీ అయితే పట్టుకొచ్చేసాను. చూసారా, ఇది ఒక లిక్విడ్ లాగా చక్కగా మనకి తయారైంది. అయితే మనం ఇప్పుడు ఈ కోడిగుడ్డు అరటిపళ్ళు మాగిన అరటిపళ్ళుతో మనం ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా వేస్ట్ దాంతో చక్కగా మిక్సీ పట్టుకుని మొక్కలకి ఇలా ఇచ్చుకుంటే మనకి పోషకాలు అయితే అందుతాయండి. అయితే నేను ఇప్పుడు 3 బకెట్లో వాటర్ తీసుకున్నాను. చూసారా, ఈ 3 బకెట్లో 10 లీటర్ల వాటర్ తీసుకున్నాను. అయితే ఇందులో 3 వాటిలో కూడా చక్కగా సమానంగా వేసి కలుపుతానండి. అయితే మనకున్న మొక్కలను బట్టి తీసుకుంటే మనం ఈజీగా ఎన్ని వాటర్ కలుపుకోవాలనేది తెలుస్తుంది. ఇదిగోండి ఇలాగా. అలానే మిక్సీ జార్ మూత కూడా మనం కడిగేసుకుందాము. ఇగో చూసారా, 3 వాటిలో కూడా వాటర్ సమానంగానే మనకి చిక్కగా కాకుండా మరి పలుచగా కాకుండా ఉన్నది కదండి. అయితే మనం ఇది అప్పటికప్పుడు మిక్సీ పట్టి వేస్తున్నాం కాబట్టి మొక్కలకి ఇలానే ఉండాలన్నమాట. అలాగే మనకి కోడిగుడ్డు కూడా మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. అయితే మనం అరటిపళ్ళు గుజ్జు అలాగే వాటి తొక్కలు కూడా మన మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది కదండి. తొక్కలతో పాటు వేసుకున్నాం కాబట్టి ఇంకా మరి అందులో ఉన్న పోషకాలు మన మొక్కలకి అయితే వెళ్తాయి. ఇప్పుడు ప్రతి మొక్కకి మనం ఇచ్చేసుకుందాము. ఇవ్వనండి వంగ, ఇవన్నీ కొత్త వంగలే కదా, మనకి కొత్త మొక్కలు వేసుకున్నాము కాబట్టి ఆల్రెడీ వాటర్ వేసుకుంటే మరి కిందకి రాకోకుండా నేను వాటర్ బాటిల్ ఇలా కట్ చేసుకున్నానండి.
దీన్ని ఒక్కటే ఇచ్చుకోండి వాటర్ వేసేసుకుంటే. అలా లేదు వాటర్ వేయకుండా ఫస్ట్ ఈ వాటర్ ఇచ్చేస్తున్నాం అనుకుంటే మీరు కుండీ చమాయింపుని బట్టి ఇచ్చుకోండి. నేనైతే ఆల్రెడీ కొన్ని మొక్కలకి వాటర్ అయితే ఇచ్చాను. ఎందుకంటే పాత మొక్కలు మరి మాకు ఇసుక ప్రదేశం కదండి, చెమ్మ అయితే ఉండదనమాట, తడి ఆరిపోతుంది. అందుకనేసి నేను చక్కగా కొన్ని జోలిపోయిన మొక్కలకైతే వాటర్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇలాగే అటు సైడ్ కూడా ఉన్నాయి కదా, ఇదిగోండి మనకి గులాబీలు కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఉన్న వంగ మొక్కలు అలానే ఇటు సైడ్ ఉన్న మొత్తం అన్నిటికి కూడా ఇప్పుడు ఈ 3 బకెట్లు నేను ఇచ్చేస్తానండి. ఎందుకంటే ఇంకా కొన్ని మొక్కలకి మా నార్మల్ వాటర్ ఇచ్చేసాను కాబట్టి ఈ 3 బకెట్లు సరిపోతాయన్న అంచనాతో నేను ఇలా అయితే రెడీ చేసుకున్నాను. మీ మొక్కలను బట్టి మీరు కనీసం ఒక గుడ్డు ఒక అరటిపండు ఉన్న చక్కగా ఇచ్చుకోవచ్చండి మొక్కలకి. ఒకసారి ట్రై చేయండి. అయితే మరి ఇప్పుడు హార్వెస్ట్ ఉంది కాబట్టి నేను ఇవన్నీ ఇవ్వటం చూపిస్తే చాలా వీడియోలు ఎంత ఎక్కువ వచ్చేది కదండి. అందుకనేసి ఇప్పుడు హార్వెస్ట్ ఏమిటంటే ఇదిగోండి, ఇదైతే అసలు హార్వెస్ట్ చేయలేదు పాలకూర. ఇదైతే పాతదని చాలాసార్లు చేసాము. ఇదొకటి హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ చూసారా మనకు తోటకూర కూడా చక్కగా రెడీ అయిపోయింది కదండి. ఇది మరొకసారి హార్వెస్ట్ చేసుకుందాము. కలర్ అయితే చూడండి ఎంత మంచిగా అయితే ఉందో. అయితే ఒక్కొక్కటి ఈ కలర్లో వస్తుంది చాలా మందికి, నాకు చూడండి ఎంత మంచి కలర్లో, చాలా అయితే బాగుంది. ప్రస్తుతానికి ఇది ఒకటి హార్వెస్ట్ చేస్తానండి. అంటే ఆకుకూరలోనూ సరిపోతుంది ఇది మాకు. అలానే వంకాయలు అయితే ఇంకా డైలీ హార్వెస్ట్ అనమాట. నేను ఎప్పుడు హార్వెస్ట్ చేసిన వంకాయలు అయితే నార్మల్గానే ఉంటాయి కదండి, చాలా మంచిగా అయితే వస్తున్నాయి వంకాయలు అయితేని. మరింత వేసవిలో కూడా మనకి ఆకుకూరలు చక్కగా హార్వెస్ట్ చేసుకుంటున్నామంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. అంత మంచిగా మనం అంటే వాటరింగ్ అలాగే సాయిల్ మిక్సింగ్ కరెక్ట్గా ఉంటే వాటికి మనం ఏమేమి వంశలు వద్దండి చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంత గ్రీనిష్గా ఉన్నదో కదండి, చాలా బాగుంది. ఇది ఈవినింగ్ తీస్తున్న వీడియో అండి. టైం అయితే దగ్గర 6 వస్తుంది. ఎందుకంటే ఈ వేసవిలో వర్షం పడిన తర్వాత చాలా ఎండ, విపరీతమైన ఎండ అనమాట. అందుకని ఈ టైంకి వచ్చి గార్డెన్ అంతా నీట్గా తుడిచిపెట్టుకున్నప్పటికే చాలా టైం పడుతుంది. అలానే మనం వాటరింగ్ చేసేటప్పుడు ఇంకా మనకు డైలీ వర్క్ అనమాట. ఇదిగోండి ఇవన్నీ హార్వెస్ట్ చేసి మీకు మరలా వంకాయలు హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తాను. అయితే ఇక్కడ చూసారా మనం ఎప్పుడో వేసుకున్నదండి. ఇది చక్కగా హార్వెస్ట్ చేసుకున్న మరలా మనం ఇలా కట్ చేసేసుకున్న చక్కగా అయితే వచ్చేస్తుంది. ఇందులో కూడా హార్వెస్ట్ చూసారా, ఆకు చూసారా ఎంత పెద్ద ఆకు. మరి ఎంత పెద్ద సైజులో మనం చక్కగా పండిస్తున్నామంటే మనం ఇస్తున్న లిక్విడ్లు అండి. నేను ఏమేమి చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను, ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అనేసి. అంతేగాని ఎక్కువ మనం డబ్బులు పెట్టుకునేసి అలాగే కంపోస్టులు కానీ లిక్విడ్లు కానీ కొనటం ఏమి జరగదండి. మన ఇంట్లో వాడి పడేసే వేస్ట్ వాటితోటే చక్కగా మొక్కలను అయితే పెంచుకోవచ్చు. అయితే క్లవ్ బీన్స్ అయితే మనకి పూత వస్తుందండి, పువ్వులు కూడా వస్తున్నాయి. మరి ఆ పువ్వులు కూడా చాలా మంచిగా తూటు పువ్వు ఉంటుంది చూసారా, పింక్ కలర్లో ఉన్నది. నేనైతే ఫస్ట్ టైం వేసుకున్నాను కాబట్టి మరి ఇది ఎలా వస్తుందని నాకైతే తెలియదండి. చూసారా ఇంకొంటి పువ్వు అయితే మొగ్గు ఇలా ఉంది. మరి పువ్వు ఇచ్చిన తర్వాత ఇలాగా వెళ్ళిపోతున్నాయి. మరి క్లవ్ బీన్స్ ఎలా వస్తాయి అనేది నాకైతే ఐడియా లేదు. నేను కూడా ఫస్ట్ టైం వేసాను కాబట్టి మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి. అలాగే వాటర్ కూడా దీనికి ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా అనేది కూడా నాకు చెప్పండి. అయితే ఇక్కడ చూసారా మనకి వంకాయలు అయితే సూపర్ అనమాట. చూపిస్తాను మీకు తర్వాత. మళ్ళీ నేను ఒకసారి ఈ వీడియో ఆఫ్ చేసి ఏమేమి ఉన్నాయి ఇవన్నీ హార్వెస్ట్ చేసేసి లాస్ట్లో మీకు చూపిస్తానండి. పాత మొక్కలు ఇవైతే కొత్త మొక్కలు. అలాగే మనకి పొన్నగంటి కూర కూడా చూసారా ఇంత వేసవిలో కూడా ఇంత చక్కగా అయితే ఉన్నదో. ఇది కూడా ఒకసారి హార్వెస్ట్ అయితే చేసుకుందాము. ఇవ్వండి ఇవి కొత్త మొక్కలు, ఎగ్ వైట్. ఇవ్వండి కొత్త మొక్కలు అనమాట. బలం ఎక్కువైపోయి ఈ పెద్ద సైజు అయితే ఆకులు చూసారు ఎంత పెద్ద సైజులు ఉన్నాయో. బలం ఎక్కువయ్యి ఇలా వస్తాయి అనమాట. ఇదిగోండి చార్ల వంకాయ కూడా మనకి 2 మొక్కలు అయితే ఉన్నాయి.
అలానే ఇవి అయితే ముదిరిపోయినాయండి బెండకాయలు. నేను ఇంకా విత్తనాలు కానీ ఉంచేసుకున్నాను. మనకి టెర్రస్ గార్డెన్లో మనకి మరలా వేసుకోనికి పని చేస్తుంది కదా. ఇది చూసారు ఇక్కడ ఎలా వాడిపోయిందో, ఇక్కడ పురుగు ఉన్నదని అర్థం. ఇదిగోండి కనపడుతుందా హోలు. ఇదిగోండి నేను ఇది ఇలా తెంచేసాను కదా, లోపల కూడా ఉన్నట్టుంది. ఇలానే మనకి పురుగుల నుంచి కాపాడుకుంటూ మన ఇంటికి సరిపడా కాయగూరలు అయితే టెర్రస్ పైన ఈజీగా పండించుకుంటున్నాం కదా. ఇవి అయితే లాంగ్ బీన్స్ అండి. ఇది కూడా ఫస్ట్ టైమే పెట్టాను నేను. మరి వీటిలో కూడా వాటర్ తక్కువ వేయాలి ఎక్కువ వేయాలి అనేది మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేనైతే ఇవి 3 బకెట్లు అయితే పెట్టుకున్నాను. నేను అన్ని బకెట్లోనే పెడతాను కదండి. ఇవ్వండి లైన్ కూడా కొత్త వంగ మొక్కలు అనమాట. ఇంకోండి ఇటు సైడ్ చూసారా, ఇక్కడ ఈ కలర్ ఇంతండి, ముదిరిపోలేదు. వీటి కలర్ ఇలా ఉన్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసేసి నేను చూపిస్తాను మీకు. అయితే విరజాజులు చూసారా ఎంత మంచిగా అయితే ఉన్నది. చిన్న మనకి మొక్క అయినా కానీ ఇది ఇంకా 6 దాటిందంటే విడిచిపోతాయి కదండి. ఇలా ఉన్నప్పుడే మనం కోసుకుని మాల కట్టుకోవాలి. స్మెల్ అయితే సూపర్ వస్తాయి అనమాట. ఎందుకంటే మనకి చిన్న మొక్క ఇది. నేను ఇలాగా కట్ చేసేస్తున్నాను పైకి పాకకుండా. అందుకని మనకి ఈ వాటర్ టిన్లో పెట్టాను చూసారా. ఓకే అండి, హార్వెస్ట్ అయితే చేస్తాం చూడండి. పాలకూర అయితే మనకి ఒక టబ్బులో అయితే నేను ఇది పాత టబ్బులో అయితే కోసాను. అలాగే వంకాయలు చూసారా, నేను నార్మల్గా ఇప్పుడు కోసిన ఇన్నే వస్తున్నాయి. మరి నేను ఇంకా అస్తమాటు వంకాయలేనా అంటారేమో అనేసి నేను ఒక్కొక్కసారి అయితే నేను నార్మల్గా కోసేసి నేను హార్వెస్ట్ చేసేసుకుని కర్రీ అయితే చేసేసుకుంటామండి. మనకి బీరకాయలు ఇంకా లాస్ట్కి వచ్చేసాయి. మరలా చిన్న చిన్న పిందెలు కవటకాయలు అయితే దిగుతున్నాయండి. కొత్త పొదలు కూడా మరలా పెట్టేసుకుందాము. ఈ వేడికి ఇంకేమీ పనులు చేయలేక నేను కాస్త బద్దగించానండి. చూసారు కదా, ఈ హార్వెస్ట్ అయితేనే నేను మొక్కలకి ఎలాంటి లిక్విడ్ ఇచ్చుకున్నాను. మరి మీకు కూడా ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కొత్తవారు ఎవరైనా చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. అందుకని నేను అలా చెప్తున్నాను. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ అండి.